ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. కిందటి ఎపిసోడ్లో శివుడు బ్రహ్మకు శిరచ్ఛేదము విధించుట, శివుడు మొగలి పువ్వును శపించుట, శివరాత్రి మహత్యము, పంచకృత్యాది వివరణము, సృష్టి స్థితి సంహార తిరోభావములు ఇవన్నీ తెలుసుకున్నామండి. ఇప్పుడు లింగార్చనలో వివిధ పద్ధతులు. భక్తులు అన్ని విధాల అనుకూలమైన శుభ సమయంలో ఏదైనా పుణ్యతీరంలో లింగం ప్రతిష్ఠించాలి. ప్రతిష్టకు పార్థివ లింగం కానీ తేజోమయ లింగం కానీ శ్రేయస్కరాలు. చరలింగం అయితే చిన్నదిగాను ఉండాలి. ఏదైనప్పటికీ పానపట్టంతో కూడుకొని ఉండాలి. పానపట్టం నలుచదరంగా కానీ త్రికోణంగా కానీ ఉండవచ్చు. ఎత్తులో మాత్రం నడుమ సన్నగా ఉండటం అత్యంత ప్రధానం. లింగం ఏ పదార్థం చేయబడిందో పానపట్టం కూడా అదే పదార్థంతో చేయబడి ఉండాలి. చరలింగాలకైతే లింగము పీఠము ఒకటిగానే ఉండాలి. ఒక బాణలింగానికి మాత్రం ఆ నియమం వర్తించదు. కర్త యొక్క 12 అంగుళాలు లింగ ప్రమాణం ఉండాలి. అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు. తక్కువైతే మాత్రం ఫలితం కూడా తక్కువగానే ఉంటుంది. లౌకిక వాసనాతీతుడై కేవలం మోక్షగామి అయిన కర్తకు మాత్రం ఏకాంగుల ప్రమాణమైన లింగమే సరిపోతుంది. లింగ ప్రతిష్ఠ చేసేవారు గోపురంతో కూడిన మందిరం కట్టాలి. ఆయా తావులలో శాస్త్రవిహితంగా దేవగణాలు ఉండేలా శిల్పులతో చెక్కించాలి. గర్భగృహద్వారాన్ని నవరత్నాలతో అలంకరించాలి. లింగ ప్రతిష్ఠానార్థం గర్భగుడిలో వేదికను నిర్మించాలి. ఆ వేదిక యొక్క గుంటలో నవరత్నాలను వేయాలి. లింగ ప్రతిష్టాపన వేళ సజ్జోజ్జాతి పంచబ్రహ్మ మంత్రాలతోనూ శివలింగాన్ని పూజించాలి. హవనం చేయాలి. శివ పరివారాన్ని కొలవాలి. గురువును సత్కరించాలి. బంధువులను ఆప్తులను సన్మానించాలి. యాచకులకు దరిద్రులకు అన్నవస్త్రాదులను ఇవ్వాలి. అనంతరం యుక్తమంత్ర పఠన మంగళవాయిద్య స్వరాల నడుమ పంచాక్షరి నాదాలతో లింగ ప్రతిష్ఠ చేసి పీఠం నెలకొల్పాలి. అవి స్థిరంగా ఉండేలాగా తగు విధంగా భూమిలో బంధించాలి. అదేవిధంగా ఉత్సవమూర్తులను సైతం శివపంచాక్షరి మంత్ర పఠనంతో ప్రతిష్ఠించవచ్చును. లింగ భేదములు వివరములు. లింగాలు 2 రకాలు. అవి స్థావర లింగాలు, పర్వత వృక్షములు ఇత్యాదులు. జంగమలింగాలు క్రిమికీటకాదులు స్థావరాల్ని సేవించడం, జంగమాలను సంతుష్టిపరచడం అనేది ఆయా కామ్యసిద్ధికి ఆచరించే శివారాధనం. కానీ యథార్థానికి పీఠం అమ్మవారు, లింగం శివుడు. పీఠమంబామయం సర్వం శివలింగం చేచ్చిన్మయం అని తెలుసుకోవాలి. స్వయంభూలింగం కానీ దేవ ఋషి మానవ ప్రతిష్ఠితాలైన లింగాలలో ఏదో ఒక దానిని కానీ నిత్యం సేవించాలి. కనీసం చరలింగాన్నైనా ప్రతిరోజు షోడశోపచారాలతో సేవించాలి. అలా పూజించలేని వారు ఆ పూజావసర ద్రవ్యాలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసినా చాలు. వాళ్ళు క్రమక్రమంగా శివపదం చేరుతారు. ప్రతిరోజు గుడికి వెళ్ళి శివదర్శనం చేసేవాళ్ళు తప్పక శ్రేయస్సును పొందుతారు. ఇది సత్యం. చరలింగాన్ని మట్టితో కానీ బెల్లంతో కానీ వెన్నతో కానీ పిండి మొదలైన వాటితో కానీ చేయవచ్చును. దానిని ఎడమ చేతి బొటనవేలు మూలంలో ఉంచి పూజించినా కూడా తప్పులేదు. ఏదో విధంగా మంత్రబద్ధంగా శివార్చన చేయటమే పుణ్యం. అది కుదరని వాళ్ళు శివలింగాన్ని దానం చేయవచ్చును. అలా కూడా చేయలేని వాళ్ళు ఆ లింగానికయ్యే ఖర్చును ధన రూపంలో కానీ మరి ఏ ఇతర మారక ద్రవ్యంలో కానీ పుచ్చుకునే వారి అంగీకారంపై ఇవ్వవచ్చును. రోజుకి 10,000 సార్లు ప్రణవం జపించాలి. ఉదయం సాయం సంధ్యల్లోనైనా కనీసం ఒక్కొక్కసారి 1000 పర్యాయాలు జపించాలి. ప్రణవ జపంలో ఓంకారం మకారాంతంగా ఉచ్చరింపబడాలి. గబగబా జపిస్తూ ఓం అని పలకూడదు. ఓం అంటేనే మనశుద్ధి కలుగుతుంది. శివధ్యాన సమయంలో అంటే సమాధిగ్రస్తుడైనప్పుడు మానసికంగా జపించాలి. అంటే మనసులోనే అనుకోవాలి. కనీసం పెదవులు కూడా కదలకూడదు. ఇతర వేళలన్నిటా ఉపాంశువుగా జపించాలి. అంటే ఇతరులకి వినబడకుండానన్నమాట. ఇక ప్రణవంతో కూడిన శివపంచాక్షరి రోజుకి 10,000 సార్లు జపించినా మంచిదే. బ్రాహ్మణులు ప్రణవం ఆజ్యంలో కలిగిన పంచాక్షరిని జపించాలి. ఇతరులు ప్రణవం అంచెల్లో ఉండేలా జపించాలి.
ఎవరు జపించిన సత్పురుషుల నుంచి ఉపదేశం పొందాలి. కుంభస్నానం, మంత్రదీక్ష, మాతృకాన్యాసం ఇవన్నీ మంత్రోపదేశానికి, పరిగ్రహణానికి ప్రధాన కర్మలని మర్చిపోకూడదు. పంచాక్షరి బ్రాహ్మణ క్షత్రియులకు నమః అనే పదంతో ఆరంభమవుతుంది. ఇతరులకు నమః చివర చేర్చి జపించాలని శాస్త్రం. 5 కోట్ల పంచాక్షరి జపం వలన సదాశివ సమానుడవుతాడు. 4 కోట్లు జపిస్తే మహేశ్వరుడు సముడు అవుతాడు. 3 కోట్లు జపిస్తే రుద్రతుల్యుడు అవుతాడు. 2 కోట్లు ధ్యానించడం చేత విష్ణువంతటి వాడవుతాడు. 1 కోటి జపించడం చేత బ్రాహ్మణుడవుతాడు. మనిషి నిత్యం గాయత్రీ మంత్రం 1000 సార్లు జపిస్తే శివుడు సంతుష్టుడై కైలాసపదం ఇస్తాడు. శివానుగ్రహం కోరేవాళ్ళు శివక్షేత్రాలలో నివసించాలి. శివాలయ సమీపాలలో ఫలపుష్పభరితాలైన వృక్షాలను పెంచాలి. ఆలయం శుభ్రపరచాలి. శివోత్సవాలలో చేయూతనివ్వాలి. ఆజన్మాంతా శివక్షేత్రవాసులకు పశుపక్షి తరుగుల్ములవుతా సైతం భుక్తిముక్తులు లభిస్తాయి. మరొక్క విషయం, ప్రాతర్మధ్యాహ్న సాయనాలలో కన్నా నిశీథ కాలంలో చేసిన శివారాధనే అత్యంత ఫలప్రదం అని గుర్తుంచుకోవాలి అంటూ సూతులవారు చెప్పినదంతా విని శివక్షేత్రాల గురించి వివరించమన్నారు. మునులు చెప్పసాగారు. అప్పుడు సూతులవారు ఈ విధంగా చెప్పనారంభించారు. నదులు, క్షేత్రములు. అగణిత పర్వతారణ్యాలతో కూడుకొని ఉన్నది. 50 యోజనాల వైశాల్యం కలిగినది భూమి. శివాజ్ఞ వల్ల సమస్త ప్రపంచాన్ని భరిస్తోంది. ప్రపంచవాసులను తరింపచేయడానికి శివుడు అక్కడక్కడా తన క్షేత్రాలను వెలయించాడు. కొన్ని క్షేత్రాలు స్వయంభువాలు, మరికొన్ని ఋష్యానుష్ఠాలు, మరికొన్ని దేవతాభివందితాలు. నదీ సముద్ర తీరాలలో అనేక క్షేత్రాలు ఉన్నాయి. గంగా తీరాన కాశీ మొదలుగా అనేక క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. నర్మదలో స్నానం చేసి అక్కడే ఉండి ఒకరోజు ఉపవసించిన వారికి నాయక పదం లభిస్తుంది. చెప్పుకోదగ్గ నది గోదావరి. నిత్యం గోదావరి 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 అని స్మరించిన మాత్రం చేతనే సర్వ పాపాలని వల్లకాట్లో కలిపేసేదే దివ్య నది గోదావరి. కాశీక్షేత్రం వల్ల గంగకు పేరు వచ్చింది. గోదావరి నది వల్ల అక్కడ క్షేత్రాలకి పేరు వచ్చింది. ఒక్క గోదావరి స్నానం 100 సంధ్యావందనాల పెట్టు. 100 గోదావరి స్నానాలు యోగాభ్యాసానికి తొలిమెట్టు. నిత్యం గౌతమి స్నానం కానీ, పర్వదినాలలో గౌతమి స్నానం కానీ ఇచ్చే పుణ్యం అంతా ఇంత అని చెప్పనలవి కాదు. భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానం చేసిన వాళ్ళకి బ్రహ్మహత్య పాపాలు, గోహత్య పాతకాలు, గురుసయ్యాగత ద్రోహాలు ఒక్కటేమిటి ఎన్ని మహాపాతకాలు ఉన్నాయో అన్ని మహాపాతకాలు మంటల్లో పడి చప్పున చల్లారిపోతాయి. బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి పుష్కర స్నానం చేసిన వాడికి శివలోకం తప్పదని చెప్పాడు శివుడు. ఎవడు శివభక్తుడో, ఎవడు శివలోకానికి పోవాలనుకుంటాడో, ఎవడు శైవుడో వాడల్లా గోదావరి స్నానం చెయ్యాలి. శివలోకాన్ని ప్రసాదించే దివ్య సరిత్తు గోదావరి. ఆ గోదావరికి నమస్కారం. దాని పుట్టువుకి నమస్కారం. దాని ప్రవాహానికి నమస్కారం. దాని పూర్వం, వర్తమానం, భవిష్యత్తు సమస్తానికి నమస్కారం. గోదావరి అయిన శివానికి నమస్కారం. పదే పదే నమస్కారం. మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఇంకా కృష్ణవేణి నది ఉంది. విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తుందని తుంగభద్రను ఆరాధించిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారని, ఎవరైతే ఏ పుణ్యఫలం వల్లనో బ్రహ్మలోకం చేరి అక్కడి నుంచి పునఃభూమిని పుట్టవలసి ఉందో వాళ్ళంతా ఖచ్చితంగా సువర్ణముఖి నదీ తీరాన్నే జన్మిస్తారని చెబుతారు. అందుచేత అటువంటి దివ్య నదీ తీరస్థ క్షేత్రాలు ముముక్షువులుగా సదా వాసాయోగ్యాలు. పాపములు, అంశలు. క్షేత్రవాసం పుణ్యం గదా అని అక్కడ పాపాచరణ చేయతగదు సుమా. పుణ్యాలు ఎలా గుణీకృతాలవుతాయో పాపాలు అలాగే గుణీకృతాలవుతాయని మర్చిపోకూడదు. పుణ్యపాపాలు 3 అంశాలుగా ఉంటాయి. బీజాంశం, వృద్ధ్యంశం, పుణ్యవృద్ధ్యంశం, భోగాంశం. బీజాంశం ఇది జ్ఞానం వల్ల నశించిపోతుంది. వృద్ధ్యంశం ఇది పాపాలన్నీ వృద్ధి చేసుకుంటే
పుణ్య వృద్ధ్యంస నశించిపోతుంది. పుణ్యాలని వృద్ధి చేసుకుంటే పాపాల వృద్ధ్యంస నశించిపోతుంది. భోగాంశం అలా జ్ఞానం వల్ల అత్యధిక పుణ్య నిర్వహణ వల్ల బీజవృద్ధి అంశాలతో నశించిన పుణ్యమో పాపమో పోగా మిగిలిన పాపపుణ్యాలే భోగాంశ. వాటినే అనుభవిస్తాడు జీవి. పాపభోగం పోగొట్టుకోవాలంటే 4 మార్గాలు చెప్పబడుతున్నాయి. నిరంతరం దైవారాధన చేయాలి. బ్రాహ్మణులకు ధర్మాధికాలు చేయడం. రెండవది ఏళ్ళు పూళ్ళు అనకుండా దీర్ఘకాలం తపోమగ్నులు కావడం. మూడవది ఇవేమీ చెయ్యలేని వాళ్ళకి 4వ మార్గం ఏమిటయ్యా అంటే మా కర్మం ఇలా కాలిపోయినది కదా అని పాపఫలాన్ని అనుభవించడమేనట. అందుచేత పాప వినిర్ముక్తుడు గాదలిచిన వాడు ఖచ్చితంగా పుణ్యాలే చెయ్యాలి, సదాచారుడు కావాలి అన్నాడు సూతుడు. ఆ సదాచారాలేమిటో సెలవివ్వాలి అన్నారు మునులు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిందండి. లింగార్చన విధులు, లింగ భేదములు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇంకా ముందు ఎన్నో ముఖ్యమైనవి తెలుసుకుంటామండి. ఓం నమః శివాయ. అంబికానాథ పాదార్పణమస్తు. స్వస్తి.